దీప్తి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి నాకు సౌండ్ అసలు వినిపించట్లా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రేమ్పాల్. ప్రేమ్పాల్, నిన్నటి వీడియోస్ ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. సో ఇవాళ అప్లోడ్ చేస్తాను. ఇవాళ వీడియోస్ అండ్ నిన్నటి వీడియోస్. షూర్. యా, ఓకే. సో ఏంటి నిన్నటి క్లాస్ ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? సునో డాట్ ఏ యూజ్ చేసి ట్రై చేయండి. మీరు కూడా ఏమన్నా సాంగ్స్ క్రియేట్ చేయడానికి. ఇట్స్ రియల్లీ ఫన్. సో నేను ఎందుకు యూజ్ చేశానంటే మీకు ఆ స్ట్రాటజీస్ నేను జస్ట్ ఉన్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని అనడం కూడా అది అన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? గుర్తుపెట్టుకోలేరు కదా! ఇట్స్ నాట్ పాసిబుల్. సో అందుకే నేను జస్ట్ ఒక ట్రై చేస్తున్నాను. ఇలా అంటే సాంగ్స్ లాగా వింటే మీకేమన్నా 1, 2 సార్లు అలా వింటే మీకు అర్థమవుతుందేమో అన్నట్టుగా సాంగ్ ట్రై చేశాను. సో నెక్స్ట్ స్ట్రాటజీకి నేను మనకి మెటాలో బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి చూడండి. 3 స్ట్రాటజీస్. హైయెస్ట్ వాల్యూమ్ అవి గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం. సో దాన్నేం చేశానంటే ఒక స్టోరీ లాగా నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను. సో ఎప్పుడు మీకు డౌట్ వచ్చినా మీరు అది ఒకసారి చూసుకునేటట్టుగా, ఎలాగో చాట్‌జీపీటీ అవన్నీ గూడా ఉంటాయి. బట్ అది కాకుండా ఒక స్టోరీ లాగా మనం చార్మినార్‌కి వెళ్లి బేరం ఆడితే ఎట్లా ఉంటుంది. సో అలా ఒక స్టోరీ లాగా క్రియేట్ చేశాను విత్ ద హెల్ప్ ఆఫ్ ద చాట్‌జీపీటీ. సో అది కూడా షేర్ చేస్తాను. ఓకే. సో ఇవాళ వెబ్‌సైట్ డిజైనింగ్ క్లాస్ చూద్దాము. ఏంటి వీళ్ళెవరు వెళ్ళిపోయారు? ఓకే. ప్రేపాల్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీప్తి వేరే ఐడి తోటి జాయిన్ అయ్యారా దీప్తి? ఎస్ మ్యామ్. ఓకే. ఓకే. ఫైన్. సో దట్స్ వాట్ నేనేం చెప్పానంటే ప్రేమ్‌పాల్‌కి నిన్న ఒక సాంగ్ పోస్ట్ చేశాను కదా దీప్తి! అది గ్రూప్‌లో షేర్ చేశాను కదా! సో అదేంటనంటే మనకి ఇవి పర్ఫార్మెన్స్ గోల్స్ గుర్తుండవు. ఎన్ని సార్లు చెప్పినా క్లాస్‌లో గుర్తుండవు. ఇట్స్ నాట్ పాసిబుల్ అన్నీ గుర్తుపెట్టుకోవడం మనకి. సో అందుకని ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనం ట్రై చేయాలి. నేను ఒక సాంగ్ లాగా పోస్ట్ చేశాను. ఒకటి పంజాబీ ర్యాప్, ఒకటేమో చిన్న ఏదో ఒక ఆమె డాన్స్ చేస్తున్నట్టుగా పైన లిరిక్స్ పెట్టాను. జస్ట్ ఒక 2, 3 టైమ్స్ వినండి. మీకు పర్ఫార్మెన్స్ గోల్ గుర్తుండిపోయిందంటే వెల్ అండ్ గుడ్. రైట్? సో లేదంటే ఆ సాంగ్ ఒక 2, 3 టైమ్స్ చూడంగానే మీకు అది ఫన్‌గా ఉంటుంది కదా! పర్ఫార్మెన్స్ గోల్స్ గుర్తుండిపోతాయి. నెక్స్ట్ మనకి బిడ్డింగ్ స్ట్రాటజీస్. ఇప్పుడు నేను సడెన్‌గా అడిగాననుకోండి, వాట్ ఆర్ దోస్ 3 బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఇన్ మెటా అంటే మీరు చెప్పలేరు. నాకు తెలిసి కష్టం. నేనే గబుక్కున నాకు మనకి ఇదవ్వదు. ఓకే. కంటిన్యూయస్ దాంట్లో ఉంటాను కాబట్టి నేను చెప్తాను. సో అందుకని దానికి ఏం చేశానంటే ఒక స్టోరీ ఇప్పుడే క్రియేట్ చేశాను. సో ఐ విల్ షేర్ దట్ వన్. సో మీకెప్పుడైనా డౌట్ ఉన్నప్పుడు ఆ స్టోరీ అంటే మనం చార్మినార్‌కెళ్ళి ఆ స్టోరీ ఎలా ఉంటుందంటే, మనం చార్మినార్‌కెళ్తాము. చార్మినార్‌లో మనం ఏదన్నా పర్చేస్ చేయాలని అనుకున్నప్పుడు, దానికి అట్లా రిలేట్ చేస్తూ నేను బిడ్డింగ్ స్ట్రాటజీస్ అని స్టోరీ ఒకటి అప్‌లోడ్ చేస్తున్నాను. సో అది నేను ఆ స్టోరీ రాసిన తర్వాత, ఆ స్టోరీ రాయడానికి నాకు ప్రాపర్‌గా ఆహ్, ఇది గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా అది హైదరాబాద్ క్యాచీ వర్డ్స్ యూజ్ చేసి రాయమని చెప్పి ఆ స్టోరీ ఇచ్చాను నేను చాట్‌జీపీటీకి. ఆ స్టోరీ క్రియేట్ చేసింది. ఆ స్టోరీ తీసుకొని వెళ్లి గామా డాట్ ఏఐ మీకు చెప్పాను గదా! ఒకసారి నేను. సో, గామా డాట్ ఏఐలో పెట్టేసా. గామా డాట్ ఏఐలో పెడితే దానికి మళ్ళీ కొంచెం చేంజెస్ చేశాను. చేంజెస్ చేసి ఇట్లా కావాలి, ఇట్లా కావాలి అని. సో, గామా డాట్ ఏఐలో అది చక్కగా స్లైడ్స్ తోటి పీపీటీ రెడీ చేసింది. సో, దాన్ని నేనేం చేశానంటే డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు నేను ఇట్లా పీడీఎఫ్‌గా డౌన్‌లోడ్ చేసుకున్నా. సో, ఇది ఉంది చూడండి ఇది. మనము బిడ్డింగ్ స్ట్రాటజీస్ మీకు అర్థం అవ్వాలని, స్టూడెంట్స్‌కి అర్థం అవ్వాలని మర్చిపోకూడదు. ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు నేను ఇదే నేను ఇవాళ వీడియోలోకి రావట్లేదు. ఎందుకంటే సేమ్ ప్రాబ్లమ్. చాలా చండాలంగా ఉన్నాను. సో, మనకి చదువు కన్నా ఇంపార్టెంట్, గ్లామర్ ఇంపార్టెంట్ కాబట్టి నేను వీడియోలోకి రావట్లేదు. ఓకేనా? సో, నేను చదువుకునేటప్పుడు ఇది నేను 2016లో నేర్చుకున్నానన్నాను కదా! నాకు ఇదే ప్రాబ్లమ్. సో, అతనేంటనంటే రొటీన్‌గా క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ లేవు. మేము వెళ్ళే నేర్చుకోవాలి. సో, అంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉండేదసలు. అంత అర్థమయ్యేది కాదు. సో, నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే చాలా సార్లు మీకు బోర్ కొట్టిచ్చేసేయాలి ఫస్ట్ పాయింట్. నేను చెప్తుంటాను గదా! చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి. అది బోర్ కొట్టినా గానీ మీకది విని, విని ఒకటే గుర్తుండిపోతది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక స్టోరీ లాగా, ఒక సమ్ ఫన్ లాగా, సాంగ్ లాగానో, ఒక గేమ్ లాగానో అలా చేస్తే మనకు గుర్తుంటుంది. సో, అందుకని డిఫరెంట్ మెథడ్స్ నా స్టూడెంట్స్ బయటికెళ్ళేటప్పటికి అట్‌లీస్ట్ కొంతన్నా వాళ్ళు కాన్ఫిడెన్స్ తోటి ఉండాలనే ఉద్దేశంతోటి ఇవన్నీ కూడా చేస్తున్నాననమాట. సో, ఇది
మనం చార్మినార్‌లో వెళ్లి బ్యాంగిల్ కొంటే ఓకే. సో, ఆ కాన్సెప్ట్ తీసుకొని సో, నేను ఇది ఒక చిన్న స్టోరీ లాగా పెట్టాను. సో దట్ ఆ బిడ్డింగ్ స్ట్రాటజీస్ మీకు ఆ కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థమైపోవాలి. సో, దీన్ని నేనేం చేస్తున్నానంటే మీకు డైరెక్ట్‌గా నేను మీకు వాట్సాప్‌లో షేర్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్‌లో. బట్ యూ షుడ్ లెర్న్ గదా! మీరు ఎట్లా ట్రిక్స్ ప్లే చేయాలి అనేది. 1 మినిట్ ఎవరో కాల్ చేస్తున్నారు మళ్ళీ. హలో! హలో! యాహ్! స్పీకింగ్. ఓకే. ఓకే. Yes, but right now I'm in the class. I'm taking class, Shalini. The class will complete by 12 noon. Shall I get back to you after that? Yeah, yeah. Okay. Thank you. Yeah. Thank you. ఊరికినే నేను ఊరుకోకుండా నేను ఇది ఇండీడ్‌లోను అండ్ నౌకరీలోను నా ప్రొఫైల్ అప్‌లోడ్ చేశాను మళ్ళీ. కొంచెం చేంజెస్ చేసి ట్రైనింగ్ ప్రొఫైల్. దాంతో నిన్నటి నుంచి వణుకుతున్నారు జనాలు. కాల్స్ వస్తున్నాయి. బాగొస్తున్నాయి. ఇండీడ్ అండ్ నౌకరీలో. మనం ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండాల. మన అది రెజ్యూమే. ఓకే. సో, నేనిక్కడ ఏం చేశానంటే, అది మొత్తం డౌన్‌లోడ్ చేశాను గదా! ఇక్కడ నేను నా వెబ్‌సైట్‌లో ఒక బ్లాగ్ లాగా క్రియేట్ చేస్తున్నా. బ్లాగ్ లాగా క్రియేట్ చేసి, ఇక్కడ ఏదో ఒక చోట నేను అది డౌన్‌లోడ్ ఆప్షన్ బెడతా. ఓకే. సో, నేను అది డైరెక్ట్‌గా ఇవ్వకుండా నేను చెప్తా. నా వెబ్‌సైట్‌లో ఉంది అని చెప్తా. నా వెబ్‌సైట్‌లో అప్పుడు మీకెప్పుడైనా డౌటొచ్చినప్పుడు, మీరు ఈ వెబ్‌సైట్‌కొస్తారు. వెబ్‌సైట్ వచ్చి ఇదంతా చదువుకుంటారు. అంటే ఓపిక లేకపోతే ఇక్కడ నేను డౌన్‌లోడ్ ఆప్షన్ ఇస్తా. ఇప్పుడు ఏదైతే మీకు నేను పీడీఎఫ్ చెప్పానో అది తెలుగు వర్డ్స్, ఇంగ్లీష్ 2 మిక్స్‌డ్ లాగా మన హైదరాబాదీ లాంగ్వేజ్‌లో ఉండేటట్టుగా. ఎలా అంటే ఆమె వెళ్లి చార్మినార్‌లో ఒక బ్యాంగిల్ స్టోర్‌కెళ్ళి "అన్న నాకు ఈ బ్యాంగిల్స్ ఇవ్వు. నా కాస్ట్ ఇంత, ఇంతే ఇవ్వు" అన్న. అట్లా తెలుగులో మాట్లాడుతుంది. సో, అలా అన్నమాట. చిన్న సింపుల్ స్టోరీ. సో, అది మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఇది డౌన్‌లోడ్ అన్నా చేసుకుంటారు. లేదంటే ఇక్కడికొచ్చన్నా చదువుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే నా వెబ్‌సైట్‌కి చాలా విజిటర్స్ వస్తారు. సో, ఆ విజిటర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అనేది నేను మీకు నెక్స్ట్ మాడ్యూల్‌లో చెప్తా. ఆ ట్రిక్ కోసం నేనేంటంటే ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నా. మీకు డైరెక్ట్‌గా షేర్ చేయకుండా. ఓకేనా? సో, ఇవాళ క్లాస్‌లో మనము వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్చుకుందాం. ఓకేనా? సో, మీకెవ్వరికీ కూడాను వెబ్‌సైట్ లేదు కదా! సో, సమ్‌వన్ మనకి ఏంటనంటే ఈవినింగ్ బ్యాచ్‌లో అయితే ఒకతను బ్లాగర్ గూగుల్‌ది బ్లాగర్ అని ఉంటుంది. మీకు తెలుసా అది? దాంట్లో No, స్టార్టింగ్ కొన్నేళ్ల క్రితం 15 ఇయర్స్ బ్యాక్ ఆ బ్లాగర్‌లో జస్ట్ ఊరికనే తెలుసా దీప్తి? No, no, ma'am. ఓకే. దాంట్లో మనం వెబ్‌సైట్ డిజైన్ చేసేసుకొని సింపుల్ వెబ్‌సైట్ అంతే. మనం క్యాన్వా కన్నా చాలా ఈజీ అసలు. దిస్ ఈస్ మై వెబ్‌సైట్ అని. దీంట్లో నేను స్టూడెంట్స్‌కి ఏమేమి డౌట్స్ ఉంటే ఆ బ్లాగ్స్ లాగా రాస్తున్నా. క్లాస్‌లో చెప్పేటప్పుడే నేను వాళ్ళది ఇది నేను అప్‌లోడ్ చేయలే. ఇప్పుడు సగమే చేశాను. ఆ ఇమేజ్ అవన్నీ కూడాను ఇదిగా తీసేసుకుంది. సో, ఇవన్నీ కూడాను మార్కెటింగ్ ఫనెలు, క్యాన్వా రోడ్ మ్యాప్ మీకు షేర్ చేసినట్టున్నాను క్యాన్వా రోడ్ మ్యాప్. సో, కొంచెం ఈజీ వర్డ్స్‌లో నేనిక్కడ అప్‌లోడ్ చేశాను. సో, స్టూడెంట్స్ కెన్ కమ్ అండ్ లెర్న్ దోస్ కాన్సెప్ట్స్. ఒకసారి రిఫర్ చేసుకోవడానికి ఉంటుంది అని. ఓకే. సో, గూగుల్ బ్లాగర్ గురించి చెప్తున్నాను గదా! బ్లాగర్‌లో మనం ఇట్లా ఒక బ్లాగ్ క్రియేట్ చేసి కొంత కంటెంట్ పెట్టంగానే గూగుల్ మానిటైజ్ చేసేది. దిస్ వాస్ 15 ఇయర్స్ బ్యాక్ అండి. ఇప్పుడు కాదు. సో, బ్లాగ్ చేసి జనాలందరం కూడా మేము ఎవ్రీ మంత్ ఒక 500 కొంతమందైతే 5000 బాగా కంటెంట్ పోస్ట్ చేసేవాళ్ళకి 5000 కూడా డబ్బులొచ్చేది. గూగుల్ ఎడాపెడా డబ్బులైతే ఇచ్చేసింది. ఇప్పుడు ఏంటనంటే మనం ఈ వెబ్‌సైట్ నుంచి కంటెంట్ పోస్ట్ చేస్తాం కదా! గూగుల్ నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు. బట్ ఏంటంటే కొంత స్ట్రిక్ట్ చేసింది. ఎవ్వరికంటే వాళ్ళకి అది మానిటైజ్ చేయట్లా. దాన్ని మానిటైజేషన్ అని అంటాం కదా! సో, అది అప్రూవల్ ఇవ్వట్లా. సో, దీంట్లో కంటెంట్ ప్రాపర్‌గా ఉండాలి. అండ్ వేరే వాళ్ళది కాపీ కొట్టకూడదు. అండ్ చాలా అది టెస్ట్ చేస్తుంది. ప్లస్ అదేంటంటే వన్స్ మీకు దీంట్లో నుంచి 1000 కాదు సారీ 10,000 అంటే 8 సంథింగ్. ఓకే. 10,000 డబ్బులు అయ్యేంత వరకు అది మీ బ్యాంక్‌లో డబ్బులు వేయదు. ఓకే. వన్స్ ఎవ్రీ 10,000 రూపీస్ అక్యుములేట్ అయిన తర్వాత ఇట్ మే టేక్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ కూడాను. ఓకే. స్లో వెబ్‌సైట్స్‌కైతే. సో, ఆ 10,000 అయిన తర్వాత మీకు డబ్బులేస్తది మీ బ్యాంక్‌లో. సో, అలా కూడాను మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. మీకు వెబ్‌సైట్ ఉంటే అలా కూడాను మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. రైట్?
ఈ వెబ్‌సైట్‌కి మానిటైజ్ చేసింది. అప్రూవల్ ఇచ్చింది. నాకు ఎన్ని వెబ్‌సైట్స్‌కి నేను చేసినా గూగుల్ అప్రూవల్ ఇచ్చేసింది. రైట్? నేను హైదరాబాద్ డాట్ ఇన్ అనేది ఒక వెబ్‌సైట్ ఉంది. దాంట్లో బ్యూటిఫుల్‌గా నేను ఆర్టికల్స్ రాస్తున్నా. బట్ ఏంటంటే గోడాడీ అనేది ఒక దాంట్లో కొంటున్నాను కాబట్టి అది చాలా కాస్ట్‌లీ అయిపోయింది నాకు. గూగుల్ నుంచి వచ్చేదానికన్నా నేను పే చేసేది ఎక్కువైపోయింది. అందుకని ఆ వెబ్‌సైట్ తీసేద్దాం అనుకుంటున్నా. సో, ఇది నా బిజినెస్ సైట్ కాబట్టి నేను ఈ సైట్ అప్‌లోడ్ చేశా. ఇది పెయిడ్ సైట్. ఏమవుతుందంటే గూగుల్ అప్రూవల్ ఇచ్చింది. అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనం కొన్ని సెట్టింగ్స్ చేయాలి. సెట్టింగ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే గూగుల్ ఇక్కడ మధ్య మధ్యలో ఏ బ్లాగ్ తీసుకున్నా కానీ గూగుల్ యాడ్స్ రన్ చేస్తుంది. మనం కొన్ని వెబ్‌సైట్స్ ఓపెన్ చేస్తే న్యూస్ వెబ్‌సైట్స్ కానీ ఏమన్నా గాని మధ్యలో మీకు యాడ్స్ కనిపిస్తాయి కదా! మనం కొట్టేసి మనం తర్వాత ఆర్టికల్ చదువుకుంటాం. అట్లా నేను ఆ సెట్టింగ్స్ చేసి అప్రూవల్ అయితే ఇచ్చింది. నేను ఇంకా సెట్టింగ్స్ చేయలా. ఓకే. సో, నేను సెట్టింగ్స్ చేసినప్పుడు ఇక్కడంతా కూడాను గూగుల్ కొంత యాడ్స్ రన్ చేస్తుంది ఈ పేజెస్‌లో. యాడ్స్ రన్ చేసినప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ, లేదంటే ఇంకెవరైనా స్టూడెంట్స్ కానీ, లేదంటే బయట ఎవరైనా కానీ ఓకే. సో, వాళ్ళొచ్చి ఈ యాడ్స్ చూసినప్పుడు చూసిన దానికి కొంత డబ్బులు యాడ్ చేస్తుంది నా అకౌంట్‌లో. దాన్ని క్లిక్ చేస్తే కొంచెం ఎక్కువ డబ్బులు యాడ్ చేస్తుంది. అట్లా నేను డబ్బులు గూడా సంపాదించుకోవచ్చు. ఓకే. వెబ్‌సైట్ గనక మీకు ఉంటే ఓకే. సో, మీ బిజినెస్ కోసమే కాకుండా నేను ఎక్కువగా ఏంటంటే ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలి అనే దాని మీద నేను కాన్సంట్రేట్ చేస్తాను. కానీ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే వి నీడ్ మనీ. మనము లైఫ్ బాగా లీడ్ చేయాలంటే మరీ హైఫై టాటా బిర్లా లాగా మనకేం అవసరం లేదు. నాకైతే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా! నాకు ఓ మాదిరిగా సఫిషియెంట్‌గా డబ్బులొస్తే చాలు. రైట్? అప్పుడే మనం ట్రావెల్ చేయగలము. మనకు కావాల్సిన మినిమమ్ ఇది మనం కొనుక్కోవచ్చు. లైఫ్ పీస్‌ఫుల్‌గా ఉంటది. రైట్? సో, కూర్చొని సంపాదించుకోవాలి కొంతవరకు లైఫ్ ఎంజాయ్ చేయాల. ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత. ఓకే. సో, దానికోసంగా ఇక్కడి నుంచి కొంత మీరు మినిమమ్ 10,000 అన్నా సంపాదించుకోవచ్చండి. వెబ్‌సైట్ మీరు చేసుకుంటే ఈజీగా మీకు పర్ మంత్ 10,000 అయితే వస్తుంది. అదే యూట్యూబ్‌లో మీరు మానిటైజ్ చేస్తే చాలా ఎక్కువొస్తుంది యూట్యూబ్‌లో. బట్ వెబ్‌సైట్‌లో మీకు 10,000 అంటే మన మెంటాలిటీని బట్టి చెప్పేదేంటంటే పర్ మంత్ 10,000 దాకా సంపాదించుకోవచ్చు. అదే నాలాంటోళ్ళకైతే 3 మంత్స్‌కి 10,000 సంపాదించుకోవచ్చు. ఎందుకంటే నేను టోటల్‌గా వెబ్‌సైట్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నా. ఎంతో కొంత మనీ వస్తుంది గదా! మనకి అట్‌లీస్ట్ కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు వాటికి వెళ్ళిపోవాలి. ఓకే. ఒక దగ్గర నుంచొచ్చి. సో, అట్లా ఇవాళ నేను వెబ్‌సైట్ డిజైనింగ్ క్లాసెస్ నేను చెప్తా. వెబ్‌సైట్ డిజైనింగ్‌లో ఏంటంటే నేను ఫ్రీ వెబ్‌సైట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్తాను. వర్డ్‌ప్రెస్.కామ్ అనేది. బట్ దాన్ని మీరు మానిటైజ్ చేయలేరు. గూగుల్ మానిటైజ్ చేయదు. సో, ఈ వెబ్‌సైట్ ఉంది గదా! దిస్ ఈస్ మై పెయిడ్ వెబ్‌సైట్. 1 మినిట్. ఐ విల్ షో యూ. ఇక్కడ లింక్ చూసారు కదా! jjdigitalmarketing.in అని ఉంది. ఇది నేను కొనుక్కున్న నేమ్. ఓకే. ఈ స్పేస్ కూడా నేను కొనుక్కున్నాను. ఓకే. కొనుక్కొని నేను దీంట్లో అప్‌లోడ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనము వెబ్‌సైట్ అదే మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. బట్ నేను వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్పించేది ఏంటనంటే ఈ మానిటైజ్ చేసి గూగుల్ నుంచి మనీ రాదు. బట్ మీకు మీ బిజినెస్‌కి తర్వాత ఎప్పుడైనా ఎవరైనా మీకు క్లయింట్స్ ఎవరైనా వచ్చినప్పుడు మీకంటూ ఒక వెబ్‌సైట్ ఉండాలి కదా! లేదు మీరేదైనా రేపు ఒక జాబ్‌కి అప్లై చేశారు. ఓకే. జాబ్‌కి అప్లై చేసినప్పుడు మీ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ ప్రేమ్‌పాల్ ఉన్నాడు. ప్రేమ్‌పాల్ ప్రొఫైల్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంది. ద ఓన్లీ థింగ్ ఐ డౌట్ ఈస్ మేబీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మేబీ నాలాగా ఉండుండొచ్చు. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే ఇంకా బావుండు. స్ట్రాంగ్‌గా లేదేమో నేను అనుకుంటున్నాను. ఐ డౌట్ నాకు తెలీదు. ఓకే. సో, అది ఇన్ కేస్ అదైతే యాహ్! చెప్పండి ప్రేమ్‌పాల్. లేదు మ్యామ్. లేదు. ఓకే. సో, ఇన్ కేస్ అదనంటే మనకి డిజిటల్ మార్కెటింగ్‌కి స్ట్రాంగ్‌గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. ఓకే. సో, నేనసలు ఒక్క సెంటెన్స్ కూడా మాట్లాడలేకపోయేదాన్ని ఇంగ్లీషు. నాకు చాలా డీమోటివేట్ అయిపోయేదాన్ని నేనైతే. నాకు చాలా బయటికెళ్ళి ఏమైనా మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. సో, నేనేం చేశానంటే అప్పుడు లేదు కదా! ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేదాన్ని. అసలు లింక్డ్ఇన్‌లో అయితే నన్ను జనాలైతే ట్రోల్ చేశారు. "నువ్వు హెచ్ఆర్‌వి నీకు ఇంగ్లీషు అసలు ఒక సెంటెన్స్ కూడా రాయడం రాదు." నేను రాస్తే తప్పులు తడుకులొచ్చేవి. చాలా నన్ను ఇన్సల్ట్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు నేను ఇంగ్లీష్‌లో క్లాస్ తీసుకుంటున్నాను. ఈవినింగ్ క్లాస్ మొత్తం ఇంగ్లీష్‌లోనే. ఓకే. మనకంతా ఏదో పిచ్చి పిచ్చి గ్రామర్‌లు, అంత హైఫై గ్రామర్‌లు, అంత హైఫై వర్డ్స్ ఏమి మాట్లాడాల్సిన అవసరం లేదు. సింపుల్ ఇంగ్లీష్‌లో మనం మాట్లాడుతూ ఉంటే మేనేజ్ చేయగలం. రైట్? సో, నాకు ప్రేమ్‌పాల్ ప్రొఫైల్‌లో మీది ఎంత స్ట్రాంగ్ ఉంది అదొక్కటే డౌట్ నాకు ప్రేమ్‌పాల్ ప్రొఫైలు. అండ్ దీప్తి ప్రొఫైల్ ఏంటనంటే మనం ఏ సబ్జెక్ట్ ఇచ్చినా, ఏ టాపిక్ ఇచ్చినా ఐయామ్ 100% ష్యూర్ దీప్తి విషయంలో. అది ఏ రకంగా దాన్ని తీసి ఆ సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటారు. ఓకే. అండ్ తెలుగులో గనక తను కొంచెం ఇన్వాల్వ్ అయితే షీ విల్ బి వెరీ స్ట్రాంగ్ ప్రొఫైల్. తెలుగు దీంట్లో ఏమైనా ట్రైనింగ్ కానీ అట్లా ఏమైనా తీసుకుంటే వెరీ స్ట్రాంగ్ ప్రొఫైల్ అవుతారనేది నాకైతే స్ట్రాంగ్ నమ్మకం. రైట్? సో, మీకు ఈ వెబ్‌సైట్ ఎలా ఉపయోగపడుతుందనంటే
ఇన్ కేస్ మీ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలన్నా, ఇప్పుడు నాలాగా ట్రైన్ చేయాలనుకున్నా కానీ, మీ వెబ్‌సైట్ చూస్తారు ఫస్టు. సో, దానికి ఇది స్ట్రాంగ్‌గా ఉంటుంది మీ బిజినెస్‌కి. లేదా మీరు జాబ్ అప్లై చేస్తారు. జాబ్ అప్లై చేసినప్పుడు నేనేం చెప్తా అంటే నా స్టూడెంట్స్ అందరికీ మీ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ్‌పాల్. ప్రేమ్‌పాల్‌ది ప్రేమ్‌పాల్.వర్డ్‌ప్రెస్.కామ్ అనే వెబ్‌సైట్ నేనిప్పుడు డిజైన్ చేయిస్తాను ప్రేమ్‌పాల్‌కి. దీప్తికి దీప్తి.వర్డ్‌ప్రెస్.కామ్ అనేది. సో, ప్రేమ్‌పాల్ వెబ్‌సైట్‌లో ఏముండాలి? అతని ఎడ్యుకేషన్ ఒక పేజ్ ఎడ్యుకేషన్ హోమ్ అనేది ప్రేమ్‌పాల్ గురించి కొంత అతను ఏమేమి ఎక్స్‌పీరియన్స్ ఉంది, అతని గోల్ ఏంటి, అవన్నీ కలిపి ఒక హోమ్ పేజ్. నెక్స్ట్ పేజ్‌లో అతని ఎడ్యుకేషన్ గురించి పేజ్ క్రియేట్ చేద్దాం. అండ్ ఎక్స్‌పీరియన్స్‌లో హి హాస్ ఎ వెరీ గుడ్ బ్యూటిఫుల్ బిహాన్స్‌లో ఇంకా అతని నాలెడ్జ్ అంతా పెట్టలేదసలు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను చూసాను. ఇంకా అతని నాలెడ్జ్ అంతా పెట్టలేదు. బట్ హి హాస్ వెరీ గుడ్ నాలెడ్జ్. ఎందుకంటే నేను చాలా చాలా మందికి ట్రైన్ చేశాను. 25+ బ్యాచెస్ నేను ట్రైన్ చేశాను. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ప్రేమ్‌పాల్స్ డిజైనింగ్ స్కిల్స్. అంటే స్టార్టింగ్ క్లాస్‌లోనే అంత బా చేశాడు. నీట్‌గా, ప్రొఫెషనల్‌గా ఉంది. సో, అవి చూపించుకుంటూ ఎక్స్‌పీరియన్స్ దాంట్లో బిహాన్స్ ప్రొఫైలు కొన్ని అప్‌లోడ్ చేసి అవి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక పేజ్ బ్లాగ్ పేజ్. ఓకే. అంటే అతను ఏమేమి నేర్చుకున్నాడు, కొంత ఫన్ యాడ్ చేసి వి కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద చాట్ జీపీటీ కొన్ని బ్లాగ్స్ రాయాలి. అవన్నీ కూడా చూపిస్తాను నేను. నా ఫ్రీ వెబ్‌సైట్స్ కూడా చూపిస్తాను. నాకు ఒక నియర్లీ ఒక 50 ఫ్రీ వెబ్‌సైట్స్ దాకా ఉంటాయి. నేను ఐ విల్ షో యూ దట్. ఓకే. ఫ్రీనే కదా అని అన్నీ క్రియేట్ చేసి పడేసా. సో, దానివల్ల ప్రేమ్‌పాల్‌కి ఏంటి ఉపయోగం అనంటే రేపేదైనా జాబ్‌కి అప్లై చేసినప్పుడు ఆ వెబ్‌సైట్ లింక్ ఇస్తే నో హెచ్ఆర్ విల్ సీ దట్ వెబ్‌సైట్. వాళ్ళకంత టైం ఉండదు ఫర్ ష్యూర్. బట్ రెజ్యూమేలో అతని పోర్ట్‌ఫోలియో అతని రెజ్యూమేలో అన్నీ పెడతాం గదా! అతని ఎడ్యుకేషను, క్వాలిఫికేషను దాంతో పాటు అతని వర్క్స్‌లో లేదంటే అతని కాంటాక్ట్ డీటెయిల్స్‌లో అతని వెబ్‌సైట్ లింక్ కూడా పెట్టినప్పుడు ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ వెయిటేజ్ ఫర్ హిస్ ప్రొఫైల్. ఓకే. అంటే ఏ హెచ్ఆర్ ఓపెన్ చేసి అన్ని పేజెస్ చూడరు. అంత టైం ఉండదు. బట్ అతని ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఆ వెబ్‌సైట్ కంపల్సరీ చూస్తారు. షార్ట్ లిస్ట్ అయితే 3 మెంబర్స్, 4 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అవుతారు కదా! ఆ వెబ్‌సైట్ చూస్తారు. అది కూడా కాకుండా అతను దాంట్లో కూడా అంతే సెలెక్ట్ అయిపోయి హెచ్ఆర్ రౌండ్‌కెళ్ళబోయే ముందు కూడాను లేదంటే టెక్నికల్ రౌండ్‌లో కూడాను వెబ్‌సైట్ విల్ గివ్ లాట్ ఆఫ్ వెయిటేజ్ ఫర్ ప్రేమ్‌పాల్. అది చూడంగానే తెలిసిపోతుంది అతని నాలెడ్జ్ అంతా కూడాను. ఓకే. వెబ్‌సైటే డిజైన్ చేసుకున్నాడని. సో, ఐ విల్ టెల్ ఎవ్రి ఆఫ్ మై స్టూడెంట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్ షుడ్ హావ్ ఎ వెబ్‌సైట్ అని. ఓకే. దానివల్ల వెంటనే మనకి జాబ్స్ వచ్చేవి. వెంటనే బిజినెస్ వచ్చేది. ఆ బిజినెస్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వెబ్‌సైట్ విల్ గివ్ వెయిటేజ్ ఫర్ ఇట్. ఓకే. సో, అది దానికోసంగా మీకు వెబ్‌సైట్ అయితే ఉండాలి. అండ్ పోన్ మీకు అర్థమవుతుంది. నేను ఎస్‌ఈఓ కూడా చెప్తాను కాబట్టి దాన్ని ఎట్లా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి. అండ్ దెన్ ఇప్పుడు వర్డ్‌ప్రెస్ డాట్‌లో మీరిప్పుడు నేనిప్పుడు చేయించే వెబ్‌సైట్‌లో మీరు డబ్బులు సంపాదించుకోలేదు. కానీ మనం డబ్బులు పెట్టడం ఇష్టం లేదు. ఇట్లా నేనిది పెట్టాను. నేనిది ఎవ్రీ ఇయర్ కొంత మనీ పే చేయాల్సొస్తుంది నాకు. రైట్? సో, అలా గూడా ఇప్పుడే కదా మీరు నేర్చుకుంటున్నారు. ఇప్పుడే కదా సంపాదించడం తర్వాత మొదలెడతారు. సో, అప్పుడు ఎందుకిలా పెయిడ్ కొనాలి? దానికొక ట్రిక్ ఉంది. బ్లాగర్ అని. దాంట్లో గూడా మీరొక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకుంటే గూగుల్ నుంచి కూడా మీకు డబ్బులొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ నాలెడ్జ్ మీకు ఈ రకంగా ఉపయోగపడుతుందనమాట. రైట్? సో, ఇప్పుడు వెబ్‌సైట్ డిజైన్ చేద్దాం. వెబ్‌సైట్స్ అంటే మనకి చాలా రకాల వెబ్‌సైట్స్ ఉంటాయి. ఓకే. ఒకటి పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అంటే మన గురించి చెప్పేది పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్స్. ఓకే. లేదంటే మనకి ఇంకొన్ని ఎడ్యుకేషనల్ వెబ్‌సైట్స్ ఉంటుంది. యూత్ ఫర్ సేవ నుంచి కదా మీరు జాయిన్ అయ్యారు. యూత్ ఫర్ సేవ వాళ్ళ ఎన్‌జీఓ వెబ్‌సైట్. ఓకే. సో, ఆ వెబ్‌సైట్‌లో ఏముండాలి? మనకి డొనేషన్సు, వాలంటీర్సు వాలంటీర్స్ కావాలని అలా అన్నీ ఉంటాయి. ఓకే. బిజినెస్ వెబ్‌సైట్ అంటే ఏముంటుంది? ఇప్పుడు నేను ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేశాను వెరీ లాంగ్ బ్యాక్. వీళ్ళది బిజినెస్ క్లినిక్‌కి. వాళ్ళకి బిజినెస్ వెబ్‌సైట్ వాళ్ళది. 1 మినిట్. ఐ థింక్ తత్వ స్కిన్ కేర్ అనుకుంటా. 1 మినిట్. యాహ్! తత్వ స్కిన్ క్లినిక్ డాట్ ఇన్. ఇది ఒక బిజినెస్ టైప్ ఆఫ్ వెబ్‌సైట్.
ఇది క్లినిక్ ఈజ్ ఆల్సో బిజినెస్, ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో బిజినెస్, రైట్? సో దాంట్లో ఏముండాలి, కంపల్సరీ వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది ఉంటుంది, రైట్? సో వాళ్ళ ఈమెయిల్ ఐడి కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ, అండ్ దెన్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు బిజినెస్. ఓకే, సో వాళ్ళు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, వాళ్ళు ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు, సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, అండ్ అపాయింట్మెంట్ అనేది కూడా, బికాస్ ఇట్ ఈస్ ఎ క్లినిక్, అపాయింట్మెంట్ పేజ్ కూడా ఉంటుంది. 1 minute, ఎందుకు ఇంత స్లో ఉందో నాకు తెలియట్లా. ఇక్కడ అపాయింట్మెంట్ క్లినిక్ అనుకోండి, బుక్ అండ్ అపాయింట్మెంట్ పేజ్, రైట్? 1 minute, ఇక్కడ వస్తుంది, మీకు చూపిస్తాను. నేను ఇంకో ల్యాప్టాప్ కొనాలేమో. ఇక్కడ బుక్ అండ్ అపాయింట్మెంట్ అని ఉంటుంది, రైట్? ఇప్పుడు వస్తుంది బుక్ అండ్ అపాయింట్మెంట్. 1 minute, స్లోగా వస్తుంది రైట్ సైడ్ నుంచి. బికాజ్ ఇట్ ఈస్ ఎ బిజినెస్ పేజ్ కాబట్టి మేక్ అన్ అపాయింట్మెంట్ పేజ్ కూడా ఉంటుంది. ఓకే, సో పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఇట్లా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాంటాక్టర్స్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు బిజినెస్, వాళ్ళ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, డాక్టర్స్ ఎవరు, సో అవన్నీ కూడాను డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలో కూడా ఫ్రీ వర్షన్ నేను మీకు నేర్పిస్తున్నా. ఓకే, ఇలాంటి వెబ్సైట్స్. సో ఈ వెబ్సైట్ మీరు నేర్చుకోవడం వల్ల ఏంటంటే, వెన్ యూ గెట్ ద క్లయింట్, మీకు ఇలాంటి వెబ్సైట్ డిజైన్ చేయాలంటే మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి 25,000 అలా ఛార్జ్ చేయొచ్చు. అదే ఇంకొంచెం ఎక్కువైతే ఒక 50,000 దాకా కూడా ఛార్జ్ చేయొచ్చు. సో అలా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు వేరే వాళ్ళకి వెబ్సైట్ డిజైన్ చేసి, రైట్? సో ఇది చాలా స్లోగా ఉంది కాబట్టి ఇది ఓపెన్ అవ్వట్లేదు. సో బిజినెస్ సైట్స్ అంటే ఇవి. సో నేను ఇంతాక నా వెబ్సైట్ చూపించాను కదా, జేజే డిజిటల్ మార్కెటింగ్. లెట్ మీ ఓపెన్ దట్ వన్. దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ వెబ్సైట్. నేను లాగౌట్ చేసి చూపిస్తాను. అది స్క్రీన్ షేర్ చేసేటప్పటికి చాలా స్లోగా అయిపోతుంది ఎందుకనో. ఓకే, లాగౌట్ అవ్వలేదు ఇంకాను. సో దిస్ ఈస్ ద వెబ్సైట్. 1 minute. యా, వదిలేండి. ఓకే, సో ఈ వెబ్సైట్‌లో ఏముంటుంది, హోమ్ ఉంటుంది. ఓకే, అండ్ పేజెస్ ఉంటాయి. ఎక్కడా కూడా కాంటాక్టర్స్ ఉండదు. ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. కాంటాక్టర్స్ పేజ్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడాను బ్లాగ్స్. డిజిటల్ డిటెక్టివ్స్ అనంటే నేను ఒక స్కూల్‌కి, హై స్కూల్‌కి 11th అండ్ 12th స్టాండర్డ్‌కి నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైన్ చేస్తున్నాను. గీతాంజలి హై స్కూల్, బేగంపేట్, రైట్? సో వాళ్ళ కోసం డిజిటల్ డిటెక్టివ్స్ అని చెప్పి యాక్టివిటీస్ చేయడానికి నేను అది పెట్టాను. సో ఇవంతా కూడా నాకు బ్లాగు. అంటే నేను అన్ని ఆర్టికల్స్ రాస్తాను. సో దీనివల్ల ఏంటి లాభం అనేది నేను మీకు చెప్తా. దిస్ ఈస్ నాట్ ద బిజినెస్ సైట్. ఓకే, సో దిస్ ఆల్సో వర్డ్ ప్రెస్. మీరు ఇప్పుడు నేర్చుకునేది కూడా ఇట్లాంటివి ఎలా చేయాలి, తత్వాస్కి మీకు చూపించాను కదా, అలాంటి వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి, ఉత్ఫర్ సేవ వాళ్ళ వెబ్సైట్ చూసారు కదా, అలాంటివి ఎలా డిజైన్ చేయాలి. సో అవన్నీ కూడా మీరు ఇవాళ నేర్చుకుంటున్నారు అనమాట. సో 1 minute. యా, సో ఫస్ట్ మీరు వెబ్సైట్ ఏదన్నా మీకు డిజైన్ చేయాలనంటే, ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది, నేను ఒక పీపీటీ క్రియేట్ చేశాను. ఐ విల్ షో దట్ పీపీటీ. వెబ్సైట్ డిజైనింగ్ వర్డ్ ప్రెస్ ఇక్కడ ఉంది. ఏదో పాత పీపీటీ.
సో ఇది చూపిస్తాను మీకు. సో ఒక వెబ్సైట్ మీరు డిజైన్ చేయాలంటే ఫస్ట్ మీకు ఏం కావాలి, సో ఏమేమి కావాలి వెబ్సైట్ డిజైన్ చేయడానికి అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ వీ విల్ స్టార్ట్ డిజైనింగ్ ద వెబ్సైట్. ఓకే. ఓకే. నేను స్లైడ్ షోలో చూపించట్లేదు. ఒక్కొక్క స్లైడ్ చూపిస్తాను. ఎందుకంటే స్ట్రక్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడేంటంటే వాట్ వి నీడ్ టు డిజైన్ ఏ వెబ్సైట్, టు ఓన్ ఏ వెబ్సైట్. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈస్ డొమైన్ నేమ్. ఓకే. డొమైన్ నేమ్ అనంటే సో మన వెబ్సైట్ కింద మీరు జేజే డిజిటల్ మార్కెటింగ్ డాట్ ఇన్ అని పెట్టారు కదా! సో రేపు ప్రేమ్‌పాల్‌కి ఒక వెబ్సైట్ ఉంటే వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ వెబ్సైట్. ప్రేమ్‌పాల్ డాట్ ఇన్ కానీ ఆహ్, 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 ప్రేమ్‌పాల్ డిజైన్స్ డాట్ ఇన్ కానీ, ప్రేమ్‌పాల్ డిజైన్స్ డాట్ కామ్ కానీ, ప్రేమ్‌పాల్ డిజైన్స్ డాట్ ఓఆర్‌జీ అట్లా నేమ్ ఏదైతే ఉంటుందో మనము ఆ లింక్ మనం గూగుల్‌లో టైప్ చేసి ఆ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి చూస్తామో దాన్ని డొమైన్ నేమ్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ హోస్టింగ్. ఓకే. హోస్టింగ్ మనకి డొమైన్ నేమ్ కావాలి, హోస్టింగ్ కావాలి, థీమ్ కావాలి, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కావాలి. ఓకే. ఈ 4 ఉంటే మీకు వెబ్సైట్ మీరు డిజైన్ చేసుకోవచ్చు. అసలు ఏంటి ఈ డొమైన్ నేమ్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. చూపిస్తాను నేను మీకు. ఓకే. హోస్టింగ్ అంటే ఏంటి? థీమ్ అంటే ఏంటి? ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటే ఏంటి? అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో డొమైన్ నేమ్. మీకు కనిపిస్తుంది కదా దీప్తి? ఈ పీపీటీ కనిపిస్తుందా? Yes, ma'am. ఓకే. ఏదైనా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే మటుకు నన్ను ఆపి అడగండి మళ్ళీ. ఓకే. సో ఇక్కడ చూడండి నాకు ఇంకొక వెబ్సైట్ ఉందన్నాను కదా! ది హైదరాబాద్ డాట్ ఇన్ అని. సో ఇంత నేను చాలా బ్లాగ్స్ పెట్టాను. నాకు ఆల్రెడీ మనీ కూడా వస్తా ఉండింది. స్టార్ట్ అయిపోయింది. బట్ సమ్‌హౌ నేను మేనేజ్ చేయలేకపోతున్నాను. డబ్బులు చాలా నేను స్పెండ్ చేయాల్సొస్తుంది. సో ఇప్పుడు నాకు ఈజీ మెథడ్స్ తెలుసు. ఏం చేయాలనేది. సో దానికోసం 2 వెబ్సైట్స్ వద్దని చెప్పి తీసేస్తున్నాను. ఒక్క నిమిషం. భాస్కర్ నేను క్లాస్‌లో ఉన్నా. నేను క్లాస్ అయిపోయాక కాల్ చేయనా? అలాగే. ఎప్పుడైపోతుందండి? 12కి. సరే. ఓకే. బాయ్. ఓకే. సో ఇదేంటంటే ది హైదరాబాద్ డాట్ ఇన్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ ద డొమైన్. ఓకే. మామూలుగా ఇది కొనాలి అనంటే సో మనకి పర్ ఇయర్ ఒక 500 నుంచి 800 మేబీ 1000 వరకు కూడా పర్ ఇయర్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకే. గోడాడీ, హోస్టింగర్, బిగ్ రాక్ అట్లాంటివి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. నేను మీకు చూపిస్తా. ఎంత కాస్ట్ అవుతుందో కూడా నేను మీకు చెప్తా. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ద హోస్టింగ్. ఓకే. మీరు నేమ్ అయితే కొన్నారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిజినెస్ పెట్టారనుకోండి. నిజంగా రియల్ టైమ్‌లో ఏదైనా బిజినెస్ పెట్టారనుకోండి. రైట్? సో మీరు ఫస్ట్ ఒక నేమ్ అయితే కావాలి కాబట్టి ఆ నేమ్ రిజిస్టర్ చేసుకుంటారు. దట్ ఈస్ ద డొమైన్ అని అనుకుందాం. సో నేమ్ ఒక్కటి రిజిస్టర్ చేయంగానే ఇది ఆన్‌లైన్ బిజినెస్ కాదు. మీరు సంథింగ్ ఏదన్నా ఒక స్వగృహ ఫ్రూట్స్ ఉంది. ఇప్పుడు అది బాగా మనకి అర్థమవుతుంది గదా! స్వగృహ ఫ్రూట్స్ అదేంటవేవో ఉన్నాయి కదా! స్వగృహ ఫుడ్స్ అది. ఓకే. అట్లాంటివేవో పెట్టారు. సో, ఆ బిజినెస్‌కి మీకేం కావాలి? నేమ్ ఒక్కటి సరిపోతుందా దీప్తి? ఆలోచించండి ఏం కావాలింకా? పర్వాలేదు. ప్రేమ్‌పాల్ అయినా చెప్పొచ్చు. హ్మ్. మనకి ఒక స్పేస్ కావాలి. రైట్? ఆ పచ్చళ్ళు అవన్నీ ఆ బిజినెస్ అనుకోండి. ప్రియా పికిల్స్ అనుకోండి. దెన్ స్వగ్రా ఫుడ్స్ అనుకోండి. సో, అవన్నీ పెట్టడానికి మనకి కస్టమర్స్ వస్తారు కదా! సో, వాటికి కొంత స్పేస్ కావాలి. ఓకే. స్వగృహ పికిల్స్ ఏదో పెట్టాం. దీప్తి పికిల్సో, జ్యోతిర్మయి పికిల్సో ఏదో పెట్టాం. దానికి కొంత స్పేస్ కావాలి. ఒక షాప్ దానికి స్పేస్ కావాలి. అది హోస్టింగ్ అన్నమాట. అది మనం రెంట్‌కి తీసుకోవచ్చు. లేదు అనంటే మనం గూడా కొనుక్కొని దాంట్లో పెట్టుకోవచ్చు. ఒక స్థలము, ఇల్లు ఏదైనా కొనుక్కొని దాంట్లో పెట్టుకోవచ్చు. రైట్? సో, దట్ ఈస్ ద హోస్టింగ్. అంటే మన వెబ్‌సైట్‌లో మీరు ఇందాక చూసారు గదా! నేను చాలా కంటెంట్ అప్‌లోడ్ చేశాను. ఓకే. అండ్ దెన్ చాలా ఫోటోస్ మనం అప్‌లోడ్ చేసాం. అప్‌లోడ్ చేసినప్పుడు దానికి ఒక స్పేస్ ఉండాలి. అది మనం ఫ్రీ స్పేస్‌లో మనం ఇప్పుడు చేస్తాం. రెంట్‌కి తీసుకోవచ్చు. మన ఓన్‌గా గూడా కొనుక్కోవచ్చనమాట. దాన్ని హోస్టింగ్ అని అంటాం. అది కూడా కొనుక్కోవాలి. ఫస్ట్ డొమైన్ నేము, నెక్స్ట్ హోస్టింగ్ అండ్ దెన్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీప్తి, ప్రేమ్‌పాల్, నేను అండ్ ఇవాళ సాయి కృష్ణ రాలేదు. సాయి కృష్ణ మన నలుగురం కలిసి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసాం. ఓకే. రెస్టారెంట్ ఓపెన్ చేసాం. దానికి ఫస్ట్ నేమ్ ఒకటి మనం డిసైడ్ చేసాం. డొమైన్ నేమ్. ఓకే. అండ్ దెన్ స్పేస్ కూడా తీసుకున్నాం. మనకి కుకుట్పల్లి వై జంక్షన్ దగ్గరో ఎక్కడో సమ్‌వేర్ మనం మంచి స్పేస్ తీసుకున్నాం రెస్టారెంట్ పెట్టడానికి. ఓకే. ఆ రెస్టారెంట్ స్పేస్ తీసుకున్న తర్వాత పెద్ద పెద్ద రూమ్స్ మనం ఏం చేసామంటే ఆ రెస్టారెంట్‌కి ఒక బ్లాక్ బోర్డు, బెంచెస్, స్కేలు, డస్టరు అలా పెడతామా? ఇంటీరియర్‌లో పెట్టం గదా! రెస్టారెంట్‌కి ఎలా ఉండాలి లోపల ఇంటీరియర్ డిజైనింగు? టేబుల్స్ ఉండాలి. దాని పైన క్లాత్ ఉండాలి. నాప్కిన్స్ ఉండాలి. ఫోర్క్స్ ఉండాలి. స్పూన్స్ ఉండాలి.
అది చూడంగానే రెస్టారెంట్ అని తెలిసిపోవాలి. అదే స్కూల్ బిజినెస్ అనుకోండి. స్కూల్ లోపల ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా ఉండాలి? బ్లాక్ బోర్డ్ ఉండాలి, బెంచెస్ ఉండాలి, డెస్క్ ఉండాలి, డస్టర్ ఉండాలి. క్లాసెస్ అన్నమాట. చాలా క్లాసెస్ ఉంటాయి అట్లా. సో, అది చూడంగానే ఇది స్కూలో, కాలేజో అని తెలిసిపోతుంది. ఓకే. సో, అట్లా మీ మీ బిజినెస్‌ని బట్టి లోపల ఇంటీరియర్ డిజైనింగ్ మనం మార్చేస్తాం. రైట్? దాన్ని థీమ్ అని అంటాం. వెబ్‌సైట్‌కి దాన్ని థీమ్ అని అంటాం. రైట్? సో, అది మనం తీసుకోవాలి. జనరల్‌గా మనము డొమైన్ నేము, హోస్టింగ్ కొనంగానే థీమ్స్ చాలా ఫ్రీ థీమ్స్ దొరుకుతాయి. ఓకే. ఆ ఫ్రీ థీమ్స్ తోటి దీప్తి మీరేమైనా అడగాలనుకుంటున్నారా? నో మ్యామ్. ఓకే. ఫైన్. సో, ఆ థీమ్స్ తోటి మీరు క్లయింట్స్‌కి కూడాను వెబ్‌సైట్ డిజైన్ చేసేయొచ్చు. బట్ క్లయింట్ గనక లేదు నాకు థీమ్ ప్రొఫెషనల్‌గా కొన్ని మనం అన్నీ డిజైన్ చేయలేము. ఎందుకంటే మనకు ప్రోగ్రామింగ్ రాదు కదా! థీమ్ అంటే ఒక టెంప్లేట్. ఇప్పుడంతా కూడా మోడ్యులర్ కిచెన్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఎవ్వరు వెళ్లి అక్కడ చెక్క అన్ని తెచ్చుకొని ఇంట్లో కూర్చొని రెడీ చేయట్లేదు. చాలామంది ఆ మోడ్యులర్ కిచెన్ కొనుక్కుంటున్నారు. అది తీసుకొచ్చి కిచెన్‌లో ఫిట్ చేసేస్తున్నారు. చాలా రూమ్స్ కూడా అట్లానే ఉంటాయి. మనం ఐకియా అట్లా అంతా వెళ్తే దొరుకుతుంది. రైట్? సో, అట్లా ఈ థీమ్ అంటే మనకు ఆ టెంప్లేట్ దొరికిపోతుంది. ఆ టెంప్లేట్ తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో ఫిట్ చేసేయాలి. ఓకే. మనది డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్. డిజిటల్ మార్కెటింగ్ థీమ్ ఉంటుంది. సో, దాన్ని తీసుకొచ్చి మనం సెట్ చేసేయొచ్చు. లేదు కొనాలి అని అనుకుంటే వేరే దగ్గర కొనొచ్చు. అవన్నీ నేను మీకు చెప్తాను తర్వాత. ఓకే. అండ్ దెన్ ఓకే. అండ్ దెన్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనంటే మీ బిజినెస్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు. ఓకే. మనం డొమైన్ నేమ్ కొన్నాం. అంటే నేము అండ్ హోస్టింగ్ అంటే స్పేస్ కూడా తీసుకున్నాం. ఓకే. అండ్ థీమ్ ఇంటీరియర్ డిజైన్ కూడా చేసుకున్నాం. బట్ చాలా బిజినెస్‌కి మనము ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి. మీరు విన్నారా? ఐఎస్ఓ సర్టిఫికేషన్. అది కాకపోతే అది తెలిస్తే అది ఫైన్. లేదనంటే ఆ బిజినెస్‌కి లాక్ చేయడానికి పెద్ద తాళం కప్ప కావాలిగా. లేదంటే ఒక సెక్యూరిటీ గార్డ్ కావాలిగా. మన బిజినెస్‌కి బయట కంపల్సరీ ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే కావాలిగా. అది ఒక రెస్టారెంట్ అవ్వచ్చు, స్వగృహ ఫ్రూట్స్ అవ్వచ్చు, లేదనంటే ఏదో ఒకటి సెక్యూరిటీ గార్డ్ ఆర్ అట్‌లీస్ట్ ఒక తాళం కప్ప కావాలి కదా! సో, దాన్ని ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అని అంటాం. ఓకే. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కూడా మీరు కంపల్సరీ కొనాలి. ఈవెన్ మీరు మానిటైజ్ చేసి గూగుల్ నుంచి బాగా డబ్బులు సంపాదించుకోవాలన్నా కానీ, మీ క్లయింట్స్, మీ కస్టమర్స్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి వాళ్ళు చూసుకోవాలన్నా కానీ, సో, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు. దానికి సెక్యూరిటీ గార్డ్ లేరు. తాళం కప్ప కూడా లేదు. నైట్ అయిపోయింది. మీరు జస్ట్ ఊరికే అక్కడి నుంచి వెళ్ళిపోయారనుకోండి, దొంగలు రావచ్చు. లేదంటే కుక్కలు కూడా లోపలికొచ్చేస్తాయి. ఓకే. నో సేఫ్టీ. సో, దట్స్ వేర్ ఎస్ఎస్ఎల్ కమ్స్ రైట్. సో, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనంటే ఒకవేళ మీరు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి, వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇట్లా తాళం కప్ప కనిపిస్తుంది. ఎ కనెక్షన్ ఈస్ సెక్యూర్ అని కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఆ వెబ్‌సైట్‌ది కొనుక్కోలేదనుకోండి, ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కొనుక్కోలేదనుకోండి, కొన్ని వెబ్‌సైట్ మీరు ఓపెన్ చేయంగానే ది కనెక్షన్ ఈస్ నాట్ సెక్యూర్ అని చెప్పేసి రెడ్ కలర్‌లో చూపిస్తుంది. ఐ డోంట్ నో మీరు చూసారో లేదో. ఉండండి నేను స్క్రీన్ షాట్ పెట్టానో లేదో చూస్తాను. ఓకే. ఇదండి. ఇక్కడ స్క్రీన్ షాట్ ఉంది. ఒక క్లయింట్‌ది అందుకే నేనిది వాళ్ళ క్లయింట్ ఇప్పుడు చక్కగా వాళ్ళు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ నేను చెప్తున్నానని మాటకి స్టూడెంట్స్ అందరికి చూపిస్తున్నాను. వాళ్ళిప్పుడు కొనేసుకున్నారు. సో, ఇప్పుడు లేదు ఇట్లా. ఫస్ట్ వాళ్ళు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ లేనప్పుడు వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి నాట్ సెక్యూర్ అని చెప్పేసి ఇలా కనిపిస్తుంది. ఓకే. సో, నాట్ సెక్యూర్ అని కనిపిస్తుంది. అండ్ దెన్ ఎవరైనా గాని ఆ వెబ్‌సైట్ చూడాలని అనుకున్నప్పుడు యువర్ కనెక్షన్ టు దిస్ సైట్ ఈస్ నాట్ సెక్యూర్ అని కనిపిస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేసినా గాని. సో, వాళ్ళు ఆ వెబ్‌సైట్ చూడరు. నమ్మకం ఉండదు ఆ వెబ్‌సైట్ మీద. రైట్. ఇదేదో ఫేక్ వెబ్‌సైట్. అందులో ఇప్పుడు మరీ స్కామ్స్ ఎక్కువైపోయినాయి కదా! సో, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను వస్తాయి. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉంటే. సో, మధ్యలో దొంగలొచ్చేసి మీ ఈ డేటా అంతా తీసేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో, అది మన వెబ్‌సైట్‌కి తాళం కప్ప లాంటిదనమాట. సో, హౌ టు పర్చేజ్ ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ 4 కావాలని. డొమైను, హోస్టింగు, థీము, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్. ఇవన్నీ ఎక్కడ పర్చేజ్ చేయాలి? ఎంత కాస్ట్ అవుతుందో చూద్దాం. ఓకే. ఎనీహౌ యూ ఆర్ నాట్ గోయింగ్ టు పర్చేజ్ ఎనీథింగ్. ఓకే. మనం ఫ్రీ వెబ్‌సైట్ చాలు మనకి. నేను చాలా చూసాను. చాలా మంది ఫ్రీ వెబ్‌సైట్సే వాడుతున్నారు. ఓకే. అండ్ దెన్ ఓకే. నిన్న చేసిన వీడియో నేను పోస్ట్ చేశాను గదా! గ్రూప్‌లో పర్ఫార్మెన్స్ గోల్స్‌వి. అది చాలా మంది మెసేజ్ పెడుతున్నారు మాకు షేర్ చేయండని. వేరే ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు. నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నా ఫ్రీగానే. అప్పుడే గదా నాకు బ్రాండింగ్ అవుతుంది. పలానా అమ్మాయి ఇవి చేస్తుందని. స్టార్టింగ్ మనం కొంచెం తగ్గిచ్చేయాలి. ఓకే.
సో డొమైన్ ఎక్కడ కొనాలంటే మీరు గోడాడీ అనేది ఎప్పుడైనా విన్నారా? ప్రేమ్పాల్ అండ్ దీప్తి. నో మ్యామ్. దీప్తి మీరు? విన్నాను మ్యామ్. మనకు చాలా యాడ్స్ కూడా వస్తుంటాయి కదా. సో యాడ్స్ గోడాడీ లోనే చూసాను. చాలా యాడ్స్ కూడానే ఉంటాయి. దీని మీద నేను ఒక చిన్న వీడియో కూడా చేశాను, వీలైతే షేర్ చేస్తా. సో గోడాడీ అప్పుడైతే మనకి ఇట్లా ఉండేది లుక్ అండ్ ఫీల్. గోడాడీ ఓపెన్ చేసేటప్పుడు, ఇప్పుడు ఓపెన్ చేసి వీళ్ళు కూడా ఎప్పుడు ఫ్రంట్ పేజ్ మార్చేస్తూ ఉంటారు, రైట్? సో మీకు ఇలా కనిపించకపోతే, ధోని కనిపించకపోతే వరి అవ్వద్దు, వేరేది ఏదో ఫోటో ఉంటుంది. సో ఇవన్నీ కూడా అటు ఇటు మార్చేస్తూ ఉంటారు, రైట్? సో గోడాడీ ఓపెన్ చేసి ఇక్కడ డొమైన్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. లేదా ఇక డైరెక్ట్ గా సర్చ్ బార్ ఉంటుంది కదా, అక్కడైనా కానీ ఫస్ట్ మీకు కావాల్సిన డొమైన్, అంటే మనం నేమ్ అని అనుకున్నాం కదా, మీకు కావాల్సిన నేమ్ ఫస్ట్ సెర్చ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ jjdigitalmarketing.in అనేది నా సైట్. సో ఇప్పుడు మీరు ఏమన్నా అది తీసుకోవాలనంటే అది నాట్ అవైలబుల్ అని ఇస్తుంది. అంతకుముందు ఇంకొక నాకు ఈ వెబ్సైట్స్ పిచ్చి బాగా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు నేను తగ్గించేసుకున్నా. onlinemarkets.in అనే డొమైన్ కూడా ఉండేది. అది కూడా నేను బాగా దాంట్లో బ్లాగ్స్ రాశాను. బట్ ఆ తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది, నేను మనీ బాగా వేస్ట్ చేస్తున్నాను. చాలా ఈ వెబ్సైట్స్, సాఫ్ట్వేర్స్, టూల్స్ ఇవే పర్చేస్ చేస్తుంటాను నా దగ్గర డబ్బులు ఉంటే. ఓకే, సో నేను అది కూడా తీసేసాను, ఆ వెబ్సైట్ కూడాను. ఓకే, సో బట్ నాకు చాలా యూజ్ అయింది క్లయింట్స్కి చెప్పడానికి కానీ, స్టూడెంట్స్కి చెప్పడానికి కానీ చాలా యూజ్ అయింది ఆ వెబ్సైట్స్ ఉండడం వల్ల. అండ్ దెన్ నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి కానీ చాలా నాకు అది ఇన్వెస్ట్మెంట్ లాగా అనిపించింది నాకు. ఓకే, సో మీకు కావాల్సిన నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ్పాల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండ్ దీప్తి ట్రైనింగ్ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది. సో దీప్తి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని కానీ, దీప్తి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని కానీ, సో ఏదన్నా డొమైన్ కావాలి అంటే దొరుకుతుంది, అలాంటి డొమైన్ అయితే దొరికిపోతుంది ఈజీగా. సో అది ఇక్కడ టైప్ చేయండి. సో నేను ఇక్కడ టైప్ చేశాను చూడండి, ఆన్లైన్ మార్కెట్స్. బట్ అప్పుడు నాకు ఆల్రెడీ ఆన్లైన్ మార్కెట్స్ అనే వెబ్సైట్ నాకు ఉంది, onlinemarkets.in అని. బట్ అయినా కానీ టైప్ చేసి చూద్దాం ఏమవుతుంది అని చెప్పేసి నేను టైప్ చేశాను. ఆ డొమైన్ ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నారనుకోండి, మీకు ఆ డొమైన్ ఇవ్వదు అది. ఓకే, ఆ డొమైన్ కాదు, వేరే వాళ్ళు ఎవరు మీరు టైప్ చేసింది వేరే వాళ్ళు ఎవ్వరూ తీసుకోలేదు అనుకోండి, అప్పుడే మీకు ఇస్తుంది. ఇది చూడండి, onlinemarkets.in ఈస్ టేకెన్, అంటే ఆల్రెడీ తీసేసుకున్నారు, సో మీకు ఇవ్వం, మీరు వేరే ట్రై చేయండి అని అర్థం. ఓకే, సో అది కింద సజెషన్స్ కూడా ఇస్తుంది. అది .in అయితే తీసేసుకున్నారు, సో మిగిలినవి ఇంకా చాలా వేరే ఎక్స్టెన్షన్స్ తోటి. ఓకే, నేను జనరల్గా .in అని తీసుకున్నాను, అప్పుడు నాకు తెలియక నా వెబ్సైట్స్ అన్ని .in అని తీసుకున్నాను. ఇవన్నీ నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న కొత్తల్లో. నా సజెషన్ ఏంటంటే, మీరు ఇట్లాంటి ఇప్పుడే కాదు, మీరు మేబీ ఆఫ్టర్ 6 months కానీ ఆఫ్టర్ 1 year కానీ మీకు బిజినెస్ వచ్చిన తర్వాత, మీరు డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఒక 6,000 7,000 పర్ ఇయర్ మీరు స్పెండ్ చేయగలరు అని అనుకున్నప్పుడు మీరు ఇలాంటివి కొనండి. ఇది తర్వాత అమ్మినా కానీ దానికి మీకు డబ్బులు వచ్చేటట్టుగా కొనాలి అని అంటే రీసేల్ వాల్యూ. మనం ఇప్పుడు అపార్ట్మెంట్స్ కొంటాం, స్థలాలు కొంటాం, దాన్ని అమ్మితే వచ్చే డబ్బుని దాన్ని రీసేల్ వాల్యూ అని అంటాం కదా. సో అట్లా మీ వెబ్సైట్ కూడా రీసేల్ వాల్యూ కావాలి అని అంటే .in కాకుండా .com అనే వెబ్సైట్, .com ఎక్స్టెన్షన్స్ తోటి మీరు కొనండి. మనకి .in .com కాకుండా చాలా ఉన్నాయి. నేను ఫస్ట్ 2016-17లో నేను నేర్చుకునేటప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ .in .com .ca.in .ca. ఏదో సంథింగ్ ఏదో ఉండేది, .co.in సారీ, .in .com .co.in అంతే, ఈ మూడే ఉండేవి. ఇప్పుడు ఎక్స్టెన్షన్స్, వీటన్నిటిని డాట్ తర్వాత వచ్చే వాటన్నిటి ఎక్స్టెన్షన్స్ అని అంటాం. ఓకే, .in .xyz .store .online .live. సో అట్లా మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు కొనండి, బట్ అన్నిటికీ సెట్ అయిపోయేది .com అండి. ఓకే, సో .in అంటే దిస్ ఈస్ ఫర్ ఇండియన్ పీపుల్ అని. ఓకే, మీకు రీసేల్ వాల్యూ ఉండదు. మీరు అమ్మిన డొమైన్ తర్వాత నాకు వద్దు అని చెప్పేసి వెబ్సైట్ తీసేసి ఆ డొమైన్ అమ్మాలన్నా కానీ జనరల్గా ఎవరు కొనరు. .com అంటే మీకు చాలా డబ్బులు ఇచ్చి కొంటారు వన్స్ మీకు అది పాపులర్ అయితే. ఇలాంటి జనరలైజ్డ్ నేమ్ తోటి తీసుకొని కొన్నారనుకోండి, మీకు అది వెబ్సైట్ వద్దు అని తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత అమ్మితే మీకు చాలా డబ్బులు వచ్చేస్తాయి. ఓకే, .com కొనుక్కోండి. ఓకే, సో ఇక్కడ చూసుకొని మళ్ళీ ఒకసారి టైప్ చేసి మీకు ఏం కావాలో ఆ డొమైన్ టైప్ చేసి అది కొనుక్కోండి. అది కొనడానికి వాటి కాస్ట్ కూడా ఇక్కడ పెట్టారు చూడండి, 499 199 పర్ ఇయర్. ఓకే, సో ఇక్కడ చూసుకోండి కంపల్సరీ. వాడు ఏమంటాడు, ఫస్ట్ ఇయర్ 199, సెకండ్ ఇయర్ నుంచి ఇంత బాధపడేస్తాడు, మళ్ళీ 3,249 ఉంది. ఐ థింక్ ఇది కనెక్షన్ కట్ అవుద్ది అనుకుంటా, నేను కట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వనా, ఎందుకంటే మాట్లాడేటప్పుడు అబ్రప్ట్ గా కట్ అయిపోతుంది. మళ్ళీ ఆ వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు అర్థం కాదు. ఓకేనా, కట్ చేస్తున్నా. ఓకే.